నమస్కారం, నా పేరు జ్యోతి. ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మత్స్యకారుల పెండింగ్ సమస్యలన్నిటినీ త్వరలోనే పరిష్కరిస్తాం. ఎండు చేపలు ఇతర సామాగ్రిపై జీఎస్టీని మినహాయించేందుకు కేంద్రంతో చర్చిస్తానన్న మంత్రి ఆదినారాయణ రెడ్డి. ఉద్దానం సమస్య పరిష్కారానికి జనసేనాని తొలి అడుగు. కిడ్నీ బాధితులకు అండగా నిలిచేందుకు అవసరమైతే జగన్తో కలిసి ముందుకెళ్తానన్న పవన్ కళ్యాణ్. ఉపరాష్ట్రపతి అయ్యేలోగా వెంకయ్యనాయుడు ఏపీ సమస్యలను పరిష్కరించాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్. ప్రభుత్వం మంజూరు చేసిన పట్టాలు నిబంధనలు సడలించాలి. సిపిఎం నగర కార్యదర్శి గంగారాం డిమాండ్. మత్స్యకారుల పెండింగ్ సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని రాష్ట్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి సిహెచ్ ఆదినారాయణ రెడ్డి తెలిపారు. ఫిషింగ్ హార్బర్ ఆవరణలో ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ నిర్వహించిన అభినందన సభకు రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, కొల్లు రవీంద్రలతో కలిసి ఆయన హాజరయ్యారు. మంత్రి ఆదినారాయణ రెడ్డిని అసోసియేషన్ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. మత్స్యకారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. సాగరమాల పథకం కింద 40 కోట్ల అంచనా వ్యయంతో ఫిషింగ్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. జీఎస్టీ పరిధి నుండి ఎండు చేపలు, వలలు, ఇతర సామాగ్రిని మినహాయించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామన్నారు. మంత్రి గంటా మాట్లాడుతూ విశాఖ పోర్టు ట్రస్ట్ మత్స్యకారుల మధ్య నెలకొన్న సమస్యలపై ఓ రోజు కేటాయించి సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తానని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మత్స్యశాఖ జేడీ శంకర్, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. మా ఆఫీస్ ముందు కూర్చొని చర్చ పెట్టిన తర్వాత బడ్జెట్ ఎంత అవసరం, దీనికి ఎట్లా చేయాలి. పాపం మీకు ఇన్సూరెన్స్ కూడా ఉంది. సీఎం గారు చంద్రన్న బీమా పథకం కింద మీరందరూ అప్లికబులే. మీరు నిన్న ఒక పేపర్లో గమనిస్తే సాధారణంగా చనిపోయినా కూడా చంద్రన్న బీమా పథకం కింద 2 లక్షల రూపాయలు ఇస్తాడు. మొన్నటి వరకు 30,000 ఉన్నాయి. ఏమైనా కూడా మేము భీముల నుంచి వచ్చేటప్పుడు రకరకాలుగా బోట్లు ఉన్నాయి. ఆ బోట్లలో లోపలికి పోతే మళ్ళీ గ్యారెంటీ ఇంటికి వచ్చే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఇటువంటి మీకు ఎంత చేసినా తక్కువే. ప్రభుత్వం మేము ఆలోచన చేసి ఈ లోపల 30 రోజుల లోపల ఇచ్చిన నివేదికను పరిశోధనాత్మకంగా ఆలోచించి పోర్టు చైర్మన్ కృష్ణబాబు గారితో మాట్లాడము, లేదా డిప్యూటీ చైర్మన్తో మాట్లాడము, ముఖ్యమంత్రి లెవెల్కి తీసుకుపోయి ఎక్స్ట్రాగా మీకు ఈ యొక్క వైజాగ్లో అందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చినా మీకు ఇవ్వలేని పరిస్థితి. కారణం ఈ వైపు అవకాశం లేదు. ఎట్లా చేయాలి, ఆ ఇళ్ల పట్టాలు ఇచ్చేదో ఇల్లు ఇచ్చేదో ఆ పరిస్థితి కూడా క్షుణ్ణంగా ఆలోచన చేసి. ఉద్దానం కిడ్నీ బాధితులకు జనసేనాని అండగా నిలిచారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. వ్యాధి నిర్మూలనకు చేపట్టాల్సిన చర్యలపై జనసేన తొలి అడుగు వేసింది. ఈ నేపథ్యంలో హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు రాష్ట్రంలోని ప్రముఖ వైద్య నిపుణులతో మెడికల్ సింపోజియం నిర్వహించారు. ఈ సదస్సుపై ఓ రిపోర్ట్. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు పడుతున్న అవస్థలు జనసేనాని కదిలించాయి. ఎలా అయినా దీనికో పరిష్కారాన్ని తీసుకురావాలనే దృఢ సంకల్పంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. దీనిపై గతంలో పవన్ చేసిన ఆందోళనకు స్పందించిన ప్రభుత్వం కిడ్నీ వ్యాధికి ఆ ప్రాంతంలో ఉన్న కారణాలేంటో విశ్లేషించేందుకు హార్వర్డ్ ప్రతినిధులను పంపింది. ఈ నేపథ్యంలో జనసేన ఆధ్వర్యంలో పీఎం పాలెంలోని వైజాగ్ కన్వెన్షన్ సెంటర్లో మెడికల్ సింపోజియా నిర్వహించారు. ఈ సదస్సుకు హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లతో పాటు రాష్ట్రంలో ప్రముఖ వైద్య నిపుణులు హాజరయ్యారు. సమాజంలో తోటివారికి సాయం అందించాలనే ఉద్దేశంతోనే ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై దృష్టి సారించానని పవన్ కళ్యాణ్ అన్నారు. 2 దశాబ్దాలుగా కిడ్నీ రోగాల బారిన పడి విలవిల్లాడుతున్న బాధితులకు వైద్యాన్ని అందించి ఆదుకోవడమే తన ముందున్న లక్ష్యమని చెప్పారు. ఇది కేవలం తొలి అడుగు మాత్రమేనని, అవసరమైతే ప్రతిపక్ష నేత జగన్ను కూడా కలుపుకొని ఉద్దానం బాధితులకు అండగా నిలుస్తానని చెప్పారు. ఇందులో రాజకీయమేమీ లేదని, ప్రజలే తన ఎజెండా అని చెప్పుకొచ్చారు. గత పాలకులు ఈ సమస్యను నీరుగార్చారని దుయ్యబట్టారు. హార్వర్డ్ నుండి వచ్చిన నిపుణులకు ధన్యవాదాలు తెలిపారు. మేధాశక్తితో శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రగతిని సాధిస్తున్న మనం ఉద్దానం సమస్యను పరిష్కరించలేమా అని ప్రశ్నించారు. And wholeheartedly, thank you a lot on the path towards a solution, towards finding a solution for Uddanam nephropathy. ఎంత పెద్ద ప్రయాణమైనా సరే
ఒక చిన్న అడుగుతోనే మొదలవుతుంది. ఈ ఉద్దాన నెఫ్రోపతి సొల్యూషన్ కోసం ఈ రోజున ఇది చాలా చిన్న అడుగైనా చాలా ముందు దీనికి ఎందుకు వస్తున్న ఈ కారణాలను కనుక్కొని ఇది మేము సాధించగలిగినప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఆ రోజున నేను నల్గొండకి నేను ఫెయిల్ అవటం వల్ల నాకు ఎప్పుడు ఉండిపోయింది బాధల్లో. ఈ ఉద్దానం ఎవరు చేశారు, ఎవరికి పేరు వచ్చింది, దీన్ని నేను ఎందుకు పొలిటికలైజ్ ఇవన్నీ ఎందుకు చేయనంటే, మనకు కావాల్సింది అక్కడ మన తోటి మనుషులు బాధపడుతున్నప్పుడు, మన తోటి సమాజం బాధపడుతున్నప్పుడు మనం ఎంత చేయగలం. దీన్ని పొలిటికలైజ్ చేయకుండా, అంటే దీనిని పొలిటికలైజ్ చేయాలంటే గత పాలకులు దీన్ని నిర్లక్ష్యం చేశారని చెప్పొచ్చు, ఇప్పుడున్న గవర్నమెంట్ దీన్ని పట్టించుకోలేదని చెప్పొచ్చు, అక్కడ లోకల్ పాలిటీషియన్స్ని తిట్టొచ్చు. ఇన్ని రకాలుగా దీన్ని పొలిటికలైజ్ చేసే సొల్యూషన్ లేకుండా కూడా దీన్ని ఈ సమస్యను మరింత పొడిగించవచ్చు. కానీ నేనేమంటే ఇది పేరు ఎవరికి వస్తుంది, చాలా మంది నేను తిడుతూ ఉంటారు, యూఆర్ హెల్పింగ్ టీడీపీ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. నా ఉద్దేశం ఏంటంటే ఏ ప్రభుత్వానికి కనుక నేను ప్రజలకు సహాయం చేస్తున్నాను కానీ నేను ప్రభుత్వానికి సహాయం చేస్తాను అనుకోవట్లేదు. నేను ప్రతిసారి కులానికి, మతానికి, ప్రాంతాలకి, జాతికి అతీతంగా ఎందుకు మాట్లాడుతున్నాను. మానవత్వమే మొదటిది. మానవత్వం లేకుండా ముందు మనుగడికి సాధించలేము. అందుకని మానవత్వంతో ఇక్కడ దాకా మీరు ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి, ఈ ఉద్దాన నెఫ్రోపతికి రకరకాల కారణాలు చెప్పారు. నేను విన్నాను, ఇంతకుముందు వినున్నాను ఇవన్నీ. అట్లాగే ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క ఎక్స్పర్ట్, డాక్టర్ గారు, చాలా అనుభవజ్ఞులు ప్రతి ఒక్కరు. ఐఎమ్ నాట్ అన్ ఇంటలెక్చువల్, ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ అన్ ఎనీ ఆఫ్ దిస్. కాకపోతే నాకేముందంటే, ఒక సాటి మనిషి బాధపడుతుంటే సానుభూతి నేను చూడగలిగి నిలబడగలిగే నాకు మనసు ఉంది. అలాగే మనందరిలాగా ఒకవేళ ప్రభుత్వం దీనికి స్పందించిన పక్షంలో ఎయిదర్ ఇది వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీ అక్కడ ఉన్నాగా నేను ఇదే పని చేశాను. ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ టీడీపీ ఐఎమ్ డూయింగ్ ఇట్, ఇట్ ఈస్ ఫర్ ద పీపుల్ ఐఎమ్ డూయింగ్ ఇట్. దీన్ని రేపు పొద్దున కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. అవసరమైతే ప్రతిపక్షంలో మద్దతు కూడా నేను కోరుతాను, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు కూడా కోరుతాను. ఎందుకంటే నాకు ప్రజలకి అక్కడ మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు నేను ఎవరి కోసమైనా సరే నేను ఎవరి మద్దతుని కోరడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జనసేనకు ప్రజల మద్దతు లభిస్తోంది. ప్రభుత్వం ముందడుగు వేసి వ్యాధి అంతగా ప్రబలేందుకు కారణాలను విశ్లేషించి బాధితులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి అయ్యేలోగా ఏపీకి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుని కేంద్రం ప్రకటించడం హర్షణీయమన్నారు. అయితే ఎన్నికల్లో ఆయన ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు కావస్తున్నా ఏపీకి చేసిందేమీ లేదన్నారు. ఇచ్చిన హామీలు చాలా వరకు అమలు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. బీజేపీ ప్రభుత్వం ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ స్థానాలు పెంచుతామన్న కేంద్రం ఇప్పుడు మాట మార్చడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందన్నారు. దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని, అగ్రిగోల్డ్ బాధితులను తక్షణం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకులు జేవీ సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఆ విభజన హామీలన్నీ కూడా నెరవేరిస్తే బాగుంటుంది. అది మాకు చెప్పడమే కాదు, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వెంకయ్యనాయుడు గారు పదే ఉపన్యాసం చెప్పాడు. అక్కడ ఎన్నికలప్పుడు చెప్పాడు, పార్లమెంట్లో చెప్పాడు, తరువాత చెప్పాడు. ఇంతా చెప్పి ఇప్పుడు ఈ రకంగా చేయడం సరైనది కాదు. కాబట్టి ఒకవేళ నీవు ఇవి చేయకుండా ఉపరాష్ట్రపతి అయితే ఖచ్చితంగా ప్రజల దృష్టిలో నీవు మోసం చేశావనే పేరు మాత్రం ఖచ్చితంగా అపనింద మాత్రం మీకు ఉంటుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని విభజన హామీలన్నీ కూడా నెరవేర్చడానికి చివరి అవకాశాన్ని వినియోగించుకోమని చెప్పి కూడా మేము వెంకయ్యనాయుడు గారిని కోరుతా ఉన్నాం. విద్యా వైద్య సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ విద్యా వైద్య సంస్థలకి వారు అనౌన్స్ చేసిన వాటికి కూడా బడ్జెట్లో నిధులు ఇవ్వాలి. ఇప్పుడు ఇంకొక మోసం ఏమంటే, రాష్ట్ర విభజనకు ముందు స్పష్టంగా చెప్పారు అక్కడ 150 స్థానాలకి అక్కడ పెంచాలని, ఇక్కడ 225 అసెంబ్లీ స్థానాలకి ఇక్కడ పెంచుతామని కూడా అప్పుడు చెప్పారు. అన్ని పార్టీలు కూడా దానికి ఆమోదించారు. కానీ ఇప్పుడేమంటే 3 ఏళ్ళు అయిన తర్వాత సాక్షాత్తు హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఇది రాజకీయ నిర్ణయం జరగాలి, ఈ అసెంబ్లీ స్థానాలు పెంపుదల చేయాలంటే నరేంద్ర మోడీ గారు, అమిత్ షా అంగీకరించాలని చెప్తా ఉన్నారంటే ఇది
ప్రభుత్వం మంజూరు చేసిన పట్టాలపై విధించిన ఆంక్షలు వెంటనే ఎత్తివేయాలని సిపిఎం నగర కార్యదర్శి గంగారాం డిమాండ్ చేశారు. గాజువాక సిఐటియు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పనికిరాని పట్టాలిచ్చి ప్రజలను మోసగించదని ఆరోపించారు. దీనిపై హక్కుదారులతో ఓ సమావేశాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వం విధించిన నిబంధనలు సరళతరం చేయాలని డిమాండ్ చేశారు. విధంగా చంద్రబాబు ప్రచారం చేసుకున్నాడు రాష్ట్ర వ్యాప్తంగా. గాజువాక ఇనామూసం పరిష్కారం చేశాను, నా ప్రభుత్వం చేసిందని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసుకుంటున్నాడు. ఇది దుర్మార్గం. ఎందుకంటే మొత్తం ప్రజలు గాజువాక ఇనామదారులు అందరూ కూడా ఈ సమస్య పరిష్కారం ఆనందం ఉన్నారు. ఈ రోజు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి తీసుకుంటే అది చదువుతుంటుంటే అందరూ ఇబ్బందులు పెడుతున్నారు. అలా నీళ్ళు కూడా వస్తున్నాయి. ఏంటి రేపు మాకు పిల్లలకి మ్యారేజ్ అయితే ఏ రంగం చేయాలి, అలాగే ప్లాన్ ఎప్పుడు చేసుకోవడానికి వీలు లేదు. అలాగే ఏదైనా ఉపయోగం బ్యాంకులో లోన్ పెట్టుకోవాలంటే ఆ లోన్ పెట్టుకోవడం కూడా అవకాశం లేకుండా ఉంది. కాబట్టి ఈ సమస్య మీద సిపిఎం పార్టీగా ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈయన ఇచ్చినటువంటి పట్టాలు ఇందులో పెట్టినటువంటి షరతులు ఏంటంటే 5 ఏళ్ల దాకా ఇది రిజిస్టర్ కాదు. వాళ్ళ కుటుంబాల్లో ఉండే పిల్లలు కూడా మార్చుకోవడానికి కూడా వీలు లేకుండా రిజిస్ట్రేషన్ బ్యాన్ విధించాడు. అలాగే రెండవది 2003లో కోర్టులో ఉండేటటువంటి తీర్పుకు అనుగుణంగా ఉంటుంది. ఆ తీర్పు కానీ గృహ యజమానులకు అనుగుణంగా వస్తే ఈ పట్టా అనేటువంటి చెల్లుబాటు కాదు. మళ్ళీ డబ్బులు కట్టాలని తీర్పు వస్తే డబ్బులు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. 3వ అంశం సంబంధించినటువంటిది ఈ పట్టా ఇల్లు కట్టుకోవాలనుకుని బ్యాంకులో లోన్ పెట్టుకుంటే లోన్ కూడా రాదు. దీనికి ఈ యొక్క పట్టాలని ఇందులో ఉండేటటువంటి షరతులన్నీ కూడా రద్దు చేసి తక్షణమే కొత్త పట్టాలు ఇవ్వాలని, షరతులు లేనటువంటి పట్టాలు ఇవ్వాలనేటువంటిది, రిజిస్ట్రేషన్ చేసుకునేటటువంటి హక్కులు కల్పించాలనేటువంటిది సిపిఎం. సహకార బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేసేందుకు తమ ప్రభుత్వం తోడ్పాటును అందిస్తుందని జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆడివరం కోఆపరేటివ్ సొసైటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం సింహాచలంలో అట్టహాసంగా జరిగింది. మంత్రి గంటాతో పాటు మత్స్యశాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డి హాజరయ్యారు. సొసైటీ చైర్మన్ కరీస్వామితో పాటు 9 మంది డైరెక్టర్లతో ప్రమాణం చేయించారు. సొసైటీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన ప్యానెల్ విజయం సాధించడంతో తమ పార్టీ సత్తా మరోసారి రుజువైందని గంటా అన్నారు. సొసైటీ మరిన్ని బ్రాంచులను తెరిచి ఖాతాదారులకు సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాస్, పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. అటు ఇటు కాడ జరిగినా లేకపోతే మెజార్టీ తగ్గినా కూడా మనకు ఇబ్బంది అవుతుంది కదా. ఎవరినో ఒకరు నేను మామూలుగా గవర్నమెంట్ మినిస్టర్, మన మినిస్టర్ గారు ఉన్నారు, నామినేట్ చేసుకుందాం అవునంటే లేదు లేదు మేము ఖచ్చితంగా గెలుస్తామన్నా అన్నారు. అంటే నాకు అన్నారు కానీ ఒక పక్క చిన్న డౌట్, వీళ్ళు నిజంగా చెప్పినట్టు గెలుస్తారా, ఇంత భారీ మెజార్టీ వస్తా అని చెప్పని కొంత అనుమానం ఉండింది. అయితే కొంచెం ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చి తర్వాత ఎప్పుడైతే ఎన్నికల ప్రచారం సాగుతా ఉందో ఆ రోజు చెప్పారు మొత్తం 9 గెలుస్తాం, గెలవడమే కాదు భారీ మెజార్టీతో గెలుస్తామని చెప్పారు. చెప్పినట్టుగానే మొత్తం ఏదైతే ఆ రోజు అన్నారో దానికి మించిన విజయాన్ని వాళ్ళందరూ కూడా సాధించారు. దీనికి సహకరించిన పెద్దలు బండారు గారికి, అలాగే రమేష్ బాబుకి, గణబాబు, ఎవరెవరైతే అందరూ దీనికి సహకరించారో అందరూ కూడా భీమిలి స్థానిక శాసనసభ్యుడిగా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియాల్సిన అవసరం ఉంది. ఆమె ఊడిపోతూ 7 మంది జగన్రెడ్డి పదే చెప్తున్నాడు అందరినీ బంగాళాఖాతంలో కలపాలా తెలుగుదేశం పార్టీ. మీరు ఆర్కే సాక్షిగా ఆమెను 7 మందిని ఆ రోజు ఓడించాను, ఈ రోజు కాదు ఓడించాను, ఆ రోజే 14 ఓడించాను. ఈ ఎన్నిక వాయుపుత్ర హెల్త్ క్లబ్ 23వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి మంచి స్పందన వచ్చింది. రామా టాకీస్ సమీపంలో క్లబ్లో ఏర్పాటు చేసిన శిబిరంలో హెల్త్ క్లబ్ సభ్యులు రక్తాన్ని స్వచ్ఛందంగా దానం చేశారు. ఏఎస్ రాజా బ్లడ్ బ్యాంక్ రక్త నిధులను సేకరించింది. ఈ కార్యక్రమంలో క్లబ్ డైరెక్టర్ కిలాని గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ 23 సంవత్సరాలు అవుతుంది. ప్రతి సంవత్సరం మా జిమ్ యానివర్సరీకి రక్తదాన శిబిరాలు కండక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది వరుసగా కండక్ట్ చేయడం 18వ జనాల్లో రక్తం మీద ఉన్న భయాల్ని, ఆందోళన తెలియజేయడం కోసం మీ రక్తదాన శిబిరాల్లో చేస్తుంటాం. ఇప్పుడు ద్వారకానగర్ టీఎస్ఆర్ కాంప్లెక్స్ లో మంగళగిరి సిల్వర్ ఆర్ట్ మ్యూజియం ప్రారంభమైంది. వివిధ రకాల వెండి వస్తువులు నూతన షోరూంలో కొలువుదీరాయి. ప్రారంభోత్సవం సందర్భంగా వెండి వస్తువుల కొనుగోలుపై ప్రత్యేక డిస్కౌంట్లు ఇస్తున్నట్లు షోరూం అధినేత హరికృష్ణ తెలిపారు. సిల్వర్ వ్యాపారంలో తమకు విశేష అనుభవం ఉందని చెప్పారు. అందరికీ అందుబాటు ధరల్లో వెండి వస్తువులను విక్రయిస్తున్నట్లు చెప్పారు. నగర వాసులు ఆదరించాలని కోరారు.
టెస్ట్లో రాజా మన దగ్గర ఉన్న డిఫరెంట్ ఐటమ్స్ ఏంటంటే డిన్నర్ సెట్స్ ఉంటాయి, అందులో 100% ప్యూర్ డిన్నర్ సెట్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. సిల్వర్ జగ్స్ ఉంటాయి, దీపం గుందులు ఉంటాయి, అన్ని రకాల వెండి వస్తువులు ఉంటాయి, గోల్డ్ ప్లేటెడ్ ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి మన దగ్గర. ఇంకా అంటే బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, ముంబై నుంచి మనకు నచ్చిన విధంగా, అంటే మన వైజాగ్ సిటీకి నచ్చిన విధంగా మనం ఆ టేస్ట్ తగ్గట్టుగా మనం సిల్వర్ ఐటమ్స్ని తీసుకొచ్చి ఉన్నాయి మన షాప్లో. ఆర్డర్ మీద కూడా మనం తయారు చేసిస్తాం, ఎన్ని కావాలంటే అన్ని అవైలబిలిటీగా ప్యూర్లో తయారు చేసిస్తాం, అన్ని విధాలుగా తయారు చేసిస్తాం. దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఉత్తరాంధ్ర దళిత హక్కుల సమైక్య కన్వీనర్ కొత్తపల్లి వెంకటరమణరెడ్డి మండిపడ్డారు. ప్రస్తుత పాలనా విధానాలు ప్రజాస్వామ్యవాదులు కర్తవ్యం అనే అంశంపై రామా టాకీస్ సమీపంలో అంబేద్కర్ భవన్లో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. అధికారంలోకి ఉన్న బీజేపీ, హిందుత్వ సంస్థ ఆర్ఎస్ఎస్లు మత విద్వేషాలు రెచ్చగొట్టి అలజడులు రేపుతున్నాయని ఆరోపించారు. రాజ్యాంగానికి అనుకూలంగా పాలన చేస్తామన్న నేతలు అందుకు విరుద్దంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. కులాల మధ్య చిచ్చులు పెడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందని ఆరోపించారు. ప్రజలకు రక్షణ కరువైందన్నారు. సమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ సదస్సులో సూర్ల జయవర్మ, మల్లేపల్లి లక్ష్మయ్య, గజేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సమస్యను ఎదుర్కోవడానికి ఈరోజు సదస్సు ఏర్పాటు చేశాం. ఈ సదస్సులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే కాలంలో దళితులు, మైనార్టీ, ఆదివాసీలు, మహిళలందరూ కలిసి మనం ఉద్యమించకపోతే రాబోయే రోజు ప్రమాదం ఉంది. ఎందువల్లంటే మనువాద భావకులు ఈ రోజు మనం తిండి మీద ఆంక్షలు వేస్తున్నారు, మనం కట్టుకున్న బట్ట మీద ఆంక్షలు వేస్తున్నారు, మనం తిరిగే విషయాల మీద బదివేస్తున్నారు. రంగసాయి నాటక సంఘం 7వ వార్షికోత్సవం సందర్భంగా శ్రమణకం అనే చారిత్రాత్మక నాటక ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నామని రంగసాయి నాటక సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు బాదంగిరి సాయి తెలిపారు. మంగళవారం కళాభారతి ఆడిటోరియంలో హైదరాబాద్కు చెందిన యువ కళావాహిని గురుప్రసాద్ కల్చరల్ ఫౌండేషన్ కళాకారులు నాటకాన్ని ప్రదర్శిస్తారని చెప్పారు. ఈ సమావేశంలో సీనియర్ పాత్రికేయులు ఎన్ఎన్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గురుప్రసాద్ కల్చరల్ ఫౌండేషన్ వారిచే శ్రవణకం అనే చారిత్రాత్మక నాటకాన్ని ఈ యొక్క వార్షికోత్సవ సందర్భంగా ప్రదర్శన చేయాలని చెప్పి సంకల్పం చేయడం జరిగింది. సుమారు 32 మంది కళాకారులు, టెక్నీషియన్తో ఈ నాటకాన్ని, ఒక చారిత్రాత్మక నాటకాన్ని విశాఖపట్నం ప్రేక్షకులకి చూపించాలన్న తపంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ ద్వారా విశాఖలో ఉన్న నాటక ప్రేక్షకులు చార్టెడ్ అకౌంటెంట్ కోర్సులు అభ్యసించిన వారికి ఉజ్వల భవిష్యత్తు ఉందని కార్పొరేట్ కెరియర్ సంస్థ అధ్యక్షుడు విశ్వనాథ్ తెలిపారు. ద్వారకా నగర్లో సంస్థ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఏ విద్యపై ప్రధాన నగరాల్లో కాస్త అవగాహన ఉన్నా గ్రామీణ చిన్న పట్టణాల్లో అవగాహన కొరబడుతుందన్నారు. దీనిపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు పలు చోట్ల సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి 10 ఏళ్లకోసారి సీఐ సిలబస్ మారడం సహజమేనని, దీని ద్వారా కోర్సు కష్టతరం అవుతుందని అపోహను వీడాలని సంస్థ ప్రతినిధి పూర్ణచంద్రారావు అన్నారు. విద్యతో పాటు ఈ కోర్సుల్లో చదవడానికి విద్యార్థులకి పట్టుదల, కృషి, అవగాహన, ధ్యేయం ఒకటి ఉండాలి. అవి మెయిన్గా ఉంటే విద్యతో పాటు అన్ని ఈ విద్యను చదవడం చాలా తేలిక. ఇవన్నీ చెప్పడమే మా ధ్యేయం. విద్యార్థులకి మంచి భవిష్యత్తును కలిగించడం మా ధ్యేయం. విద్యార్థుల యొక్క అవగాహన కలపడం మా యొక్క లక్ష్యం. ఇటీవల జూలై 1న ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా సిఏ కోర్సుకి చాలా మార్పులు చేర్పులు చేసిందండి. కానీ పబ్లిక్లో 25వ జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలు గాజువాక ఇండోర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. కిక్ బాక్సింగ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు కర్నంరెడ్డి నరసింహరావు ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల నుండి సుమారు 500 మంది క్రీడాకారులు ఈ పోటీలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఆనంద్ బాబు, నవీన్, నాయకులు తిప్పల నాగిరెడ్డి, దొడ్డి రమణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రపతి కిక్ బాక్సింగ్ పోటీలు మన గాజువాకలో ఉన్నటువంటి ఈ రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి
రేపు ఫైనల్స్ కూడా జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని కూడా మన గాజువాక ఎమ్మెల్యే గారు వస్తారని ఆశిస్తున్నాము. మరి ముఖ్యంగా ఎవరైతే ఈ కిక్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొంటున్నారో పిల్లలందరూ కూడా ఎవరైతే ఈ పోటీల్లో గెలుపొందుతారో వాళ్ళందరూ కూడా నేషనల్స్ వెళ్ళడం జరుగుతుంది. మరి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మత్స్యకారుల పెండింగ్ సమస్యలన్నింటినీ త్వరలోనే పరిష్కరిస్తాం. ఎండు చేపలు ఇతర సామాగ్రిపై జీఎస్టీని మినహాయించేందుకు కేంద్రంతో చర్చిస్తానన్న మంత్రి ఆదినారాయణ రెడ్డి. ఉద్దానం సమస్య పరిష్కారానికి జనసేనాని తొలి అడుగు. కిడ్నీ బాధితులకు అండగా నిలిచేందుకు అవసరమైతే జగన్తో కలిసి ముందుకెళ్తానన్న పవన్ కళ్యాణ్. ఉపరాష్ట్రపతి అయ్యేలోగా వెంకయ్యనాయుడు ఏపీ సమస్యలను పరిష్కరించాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్. ప్రభుత్వం మంజూరు చేసిన పట్టాలు నిబంధనలు సడలించాలి. సిపిఎం నగర కార్యదర్శి గంగారాం డిమాండ్. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.